అందరికీ నమస్కారం. నేను మీ విశ్వభారత్ రమేష్. ఈరోజు ప్రపంచం యావత్తు మాట్లాడుకుంటున్న మాట ఆపరేషన్ సింధూర్. ఏదైతే మన మీద మన అమాయక ప్రజల మీద ఉగ్రదాడి జరిగిందో ఆ దాడికి ధీటుగా మన భారత ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలను మన యొక్క వైమానిక దళాలు తూచా తప్పకుండా పాటించి విజయకేతనం ఎగరవేసి పాక్లో తలదాచుకుంటున్న ఉగ్ర స్థావరాదులపై విరుచుకుపడి నిన్నటి రాత్రి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసింది. ఏ దేశం ఎలా ఉన్నా కూడా, పాకిస్తాన్ ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా పెంపొందించదు, ప్రోత్సహించదు. అలాంటిది మన భారతదేశం అన్ని విధాల ప్రతి ఒక్కరి మంచి కోరుకునే, శ్రేయస్సు కోరుకునే భారతదేశం. అలాంటి నాయకత్వం, మన మంచి నాయకత్వంలో ఉన్న మన ప్రధాన మోడీ గారి యొక్క అంచనాలు, ఆశలు ప్రపంచం శాంతిగా ఉండాలని, అలాంటి శాంతి భద్రతలకి ఎలాంటి లోపం వచ్చినా మొట్టమొదటి ఉక్కుపాదం మోపే మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకి భారత పౌరులుగా, మన వైమానిక దళాల యొక్క వీరోచితకానికి ఒక భారత పౌరుడిగా నేను నా దేశం అంటూ ముందుకు నడుస్తాను. నాతో పాటు నా విశ్వభారత టీమే కాకుండా ప్రతి భారత పౌరుడు ముందుకు రావాలని, మన యొక్క మువ్వెన్నెల జెండా యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని, మన యొక్క ఈ ప్రయత్నానికి ప్రపంచంలో ఉన్న పలు దేశాలు మనకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం చేసే ఈ ప్రయత్నంలో మనతో పాటు ప్రతి ఒక్కరూ, అందరితో మనతో అందరం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటూ ప్రధానమంత్రి గారు చేస్తున్న ఇలాంటి ఒక వీరోచితమైన పోరాటం, మన సైనికులు చేస్తున్న వాళ్ళ త్యాగాలకి గుర్తుగా మనం చేసే ఒక సెల్యూట్ మన ఇండియా యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. జై భారత్, జై జై భారత్. మేము సైతం మీతో అంటూ అడుగులు వేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై జై భారత్.